ఈ వీడియోలో వచ్చేసి మనం బింగ్ ఏఐని ఎలా యూజ్ చేయాలని అయితే చూద్దాం. సేమ్ చాట్ జీపీటీ ఎలాగో సో బింగ్ ఏఐ కూడా అలాగే అనమాట. మనకి చాట్ జీపీటీలో మనం ఏదైనా అడిగితే మనకి ఎలా రిప్లై ఇస్తుందో సేమ్ మనకి బింగ్ ఏఐ కూడా అలానే అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బింగ్ ఏఐని కనుక యూజ్ చేయాలంటే మనం అయితే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక విండోస్ ల్యాప్టాప్స్ లేదా విండోస్ కంప్యూటర్స్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే మీకైతే డిఫాల్ట్ గా మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ అయితే ఉంటుంది. సో దాని అయితే ఓపెన్ చేయండి. ఒకవేళ లేదనుకోండి వేరే బ్రౌజర్లో అయినా సరే మీరు bing.com అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకైతే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి కోపైలట్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి కోపైలట్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. సేమ్ ఇది మనకి చాట్ జీపీటీ ఎలాగో మనకి ఇది కూడా ఒక ఏఐ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని అయితే చాట్ చేయొచ్చు. దీంతో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఆస్క్ మీ ఎనీథింగ్ అని ఉంది కదా, మనం ఏదైనా సరే ఇక్కడైతే అడగొచ్చు అనమాట. అండ్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే కన్వర్జేషన్ స్టైల్ అనమాట. అంటే మన కన్వర్జేషన్ ఎలాగ ఉండాలి అనేది మనం అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే క్రియేటివ్ గా ఉండాలా లేదంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి లేదా ప్రిసైజ్ గా ఉండాలని మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి మనకి ఆన్సర్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని అయితే క్వశ్చన్ అడుగుతాను అనమాట. గివ్ మీ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ స్పేస్ అని అయితే దీన్ని అయితే అడుగుతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏం ఇస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మనకి ఫ్యాక్ట్స్ అయితే ఇచ్చింది అనమాట. అండ్ అలాగే మీరు చూసినట్టయితే చాట్ జీపీటీ దీని డిఫరెన్స్ మీరు చూసారనుకోండి, ఇది వచ్చేసి మనకి ఈ ఫ్యాక్ట్ అనేది ఏ వెబ్సైట్ నుంచి తీసుకుందని కూడా మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఆ వెబ్సైట్ యొక్క లింక్ కూడా మనకైతే ఇక్కడ ఇస్తుంది అనమాట. సో దాని ద్వారా మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఆ ఫ్యాక్టే కాకుండా మనకి ఇంకా చాలా ఫ్యాక్ట్స్ అయితే దొరుకుతాయి అనమాట. అండ్ అలాగే చూడొచ్చు మనకి ఇక్కడ కూడా కొన్ని లింక్స్ అయితే ఇచ్చింది అనమాట. మనకి ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఎక్కడ తీసుకుంది అనేది. అండ్ అలాగే కింద మీరు చూసినట్టయితే ఇక్కడ లెర్న్ మోర్ అని మనకి ఒక 5 వెబ్సైట్స్ అయితే ఇచ్చింది అనమాట. అంటే వీటిలో మనకి ఫ్యాక్ట్స్ అన్నవి దొరుకుతాయి అనమాట. అండ్ అలాగే మీరు చూస్తే ఇంకొన్ని క్వశ్చన్స్ దీన్ని అడగమని చెప్పి మనకైతే ఇక్కడైతే ఇచ్చింది స్పేస్ కి సంబంధించి. అంటే మనకి చూడొచ్చు ఇక్కడ వచ్చేసి హౌ డు బ్లాక్ హోల్స్ ఫామ్, అంటే బ్లాక్ హోల్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయి ఏంటి. అండ్ అలాగే 2024లో ఏమే స్పేస్ మిషన్స్ ఉన్నాయి. సో అని అయితే దీన్ని అయితే అడగమని చెప్పి మనకు క్వశ్చన్స్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మీరు దీన్ని కాపీ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీన్ని అయితే మీరు అయితే పీడిఎఫ్ వర్డ్ ఫైల్లో కూడా దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మన చాట్ జీపీటీలో ఓన్లీ కాపీ మాత్రమే చేసుకునే వాళ్ళం కదా, కానీ దీన్ని మనం పీడిఎఫ్ ఫార్మాట్ గాను టెక్స్ట్ ఫార్మాట్ గాను లేదా వర్డ్ ఫైల్ ఫార్మాట్ కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీన్ని మీరు షేర్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి రీడ్ అలౌడ్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేశారనుకోండి సో ఇదంతా కూడా మనకి రీడ్ చేసి అయితే వినిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని అయితే ఫ్యాక్ట్స్ అయితే అడిగాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం ఇమేజెస్ ని ఎలా జనరేట్ చేయాలనేది చూద్దాం. సో దీంట్లోనే ఇప్పుడు వచ్చేసి నాకు ఈ ఫ్యాక్ట్ కి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే కావాలి. సో నేను దీన్ని అయితే కాపీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను క్రియేట్ ఇమేజ్ అని వచ్చేసి నేను డబుల్ కోట్స్ లో నేను కాపీ చేసుకుని అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీని అయితే మనం సబ్మిట్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక ఇమేజ్ అన్నది జనరేట్ అయితే చేస్తుంది అనమాట. సో మీరు చూడొచ్చు మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే మనం చాట్ జీపీటీలో మనం ఓన్లీ చాట్ మాత్రం చేయగలం కదా, కానీ ఇందులో మనం చాట్ చేస్తూనే మనకి కావాల్సిన డేటా తీసుకుంటే మన ఇమేజెస్ కూడా మనం అయితే ఇలా జనరేట్ చేయించవచ్చు అనమాట. మీరు చూడొచ్చు మనకి ఈ ఇమేజెస్ అయితే ఎలా అయితే జనరేట్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఇమేజ్ అయితే క్లిక్ చేస్తాను. మీరు చూడొచ్చు మనకి ఇమేజ్ అయితే ఎలాగ వచ్చింది అనమాట. సో ఇమేజ్ ని కావాలంటే మనం అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి డైరెక్ట్ గా. సో ఇట్లాగా మనం ఇమేజెస్ ని అలాగే మనం కావాల్సిన కంటెంట్ ని మనం ఒకే దగ్గర అయితే మనం అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మనం వేరుగా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇట్లాంటి ఏఐకి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఇంకా చాలా అయితే వస్తాయన్నమాట. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.